ఇక అటు బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎప్పుడూ లేనంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. పార్లమెంటు ఎన్నికలు దగ్గరికి వస్తున్న అభ్యర్థుల ఎంపికను వెతికే పనిలోనే ఉంది. ఇప్పటి వరకు ఖమ్మం, కరీంనగర్, మహబూబాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్ 5 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్. నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాన్ని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కిచ్చేందుకు సిద్ధమైంది. ఇక మిగిలి ఉన్న 11 స్థానాల్లో అభ్యర్థులు ఎవరిని ఉంచాలనేది పార్టీ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యే స్థానాలు అధికంగా గెలిచినా ఆయా స్థానాల్లో పోటీకి సీనియర్లు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల వేటకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ ద్వారా అందిస్తారు. సత్యం, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు ఎక్కడి వరకు వచ్చింది? చంద్రిక, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీలో పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేయడానికి నేతలు ఎవరు ఆసక్తి చూపడం లేదు. ఇక మొన్నటి వరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న నేతలతో రివ్యూలు నిర్వహించి అభ్యర్థులను ప్రకటించిన ఎవరు పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదనే ఒక చర్చ బీఆర్ఎస్ పార్టీని ఆందోళనకు గురి చేస్తుంది. ఇక నేరుగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలో దిగి ఇక దాదాపు 5 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటన చేశారు. ఇక వారిలో కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, అదేవిధంగా మహబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ కవిత, అదేవిధంగా ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, అంతకంటే ముందు పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ని అభ్యర్థిగా అనౌన్స్ చేశారు. ఇక మహబూబ్నగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డిని 5వ అభ్యర్థిగా ప్రకటన చేసింది. ఇక నాగర్ కర్నూలు నియోజకవర్గం సంబంధించి బీఎస్పీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో ఆ పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. ఇక ఆ సీటు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దాదాపు అభ్యర్థిగా ప్రకటన చేసినట్టు చెప్పచ్చు. ఇక మిగిలి ఉన్న 11 స్థానాలకు సంబంధించి ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీలో ఒక క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే ఈ 11 స్థానాల్లో హైదరాబాద్ మినగా 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈ 10 పార్లమెంటు స్థానాలకు సంబంధించి దాంట్లో మెదక్ ఆ పార్టీ అధినేత కేసీఆర్ సొంత జిల్లా. ఎప్పుడు దాదాపు బీఆర్ఎస్ పార్టీనే గత 2 పర్యాయాలు కూడా వారు అధికారం ఉన్నప్పుడు అత్యధిక ఆ పార్టీకి సంబంధించిన మొదటి ప్రాధాన్యత గల సీటు మెదక్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి లేరనే ఒక చర్చ. ఎందుకంటే సిట్టింగ్గా ఉన్న ప్రభాకర్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక ఆ సీటు ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. ఆ సీటు నుంచి కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరన్నా పోటీ చేస్తే బాగుండనేది మాత్రం పార్టీ నేతలంతా కూడా ఆ కుటుంబాన్ని విజ్ఞప్తి చేసినా ఎవరు పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇక పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు, ఎవరిని అభ్యర్థిగా అక్కడి నుంచి రంగంలో దించుతారని మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన గాలి అనిల్ కుమార్ని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించే పరిస్థితి. ఇక అన్ని నియోజకవర్గాల విషయానికి వస్తే గ్రేటర్లో ఎమ్మెల్యేలు అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఆయా స్థానాల్లో కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎవరైతే జిల్లాల్లో ఓడిపోయారంటే ఎర్రబెల్లి దయాకర్ కానీ, శ్రీనివాస్ గౌడ్ కానీ ఇలాంటి సీనియర్ నేతలు ఈసారి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా అసెంబ్లీ స్థానాలు గెలిచారు. కాబట్టి ఆయా నియోజకవర్గాల్లో నిలబడితే ఈసారి పార్లమెంట్ ఎన్నికల నుంచి పోటీ చేస్తే ఈజీగా వినూత్నమైన భావన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉండేది. కానీ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసరికి కూడా ఇప్పటివరకు ఆ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా గతంలో పోటీ చేస్తామని చెప్పి ఇప్పుడు కనీసం టికెట్ అడగలేని పరిస్థితుల్లో వారంతా ఉన్నారు. ఎందుకు అనవసరంగా ఈసారి పోటీ చేస్తే రాజకీయ భవిష్యత్తు తమకు ప్రమాదంలో పడుతుందనే ఒక అంశంలో ఉన్నారు. ఇక తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇక ఇప్పటివరకు మాజీ ఎంపీగా మహబాద్ నుంచి మాజీ ఎంపీగా పనిచేసిన సీతారాం నాయక్ బీజేపీతో నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయన బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఆదిలాబాద్లో మాజీ ఎంపీ నగేష్, అదేవిధంగా ఇలా బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు బీజేపీ గూటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక నల్గొండలో మాజీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ నుంచి టికెట్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రం బీఆర్ఎస్ నేతలు ఎవరు ఆసక్తి చూపడం లేదు. వరుసగా జరుగుతున్న పరిణామం మల్లారెడ్డి కుమారుడు కూడా ఇప్పటివరకు మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా ఆయన ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో తాను కూడా పోటీ చేయనని ప్రకటన చేశారు. ఇక గుత్త సుఖేందర్ రెడ్డి కుమారుడు కూడా ఈసారి తాము పోటీ చేయలేమని కూడా నేరుగా బీఆర్ఎస్ పార్టీ అధినేతకే చెప్పిన పరిస్థితి ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ 11 స్థానాలను ఎవరి అభ్యర్థుల అంశం ఇప్పటికీ ఒక క్లారిటీ అయితే లేదని చెప్పొచ్చు చంద్రిక.